పుట్టింది పాప బాబా వీడియో చూడండి. ఈవినింగ్ గ్రీన్ టీ అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది జూన్ 2 రోజు వీడియో అనమాట. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కదా, అందుకని ఇక్కడ మా ఆయన వచ్చేసి తిని బయటకైతే వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఫ్లాగ్ జెండా ఎగరవేస్తున్నారు బయట, అక్కడికైతే వెళ్ళిపోయాడు. ఇక నేను స్నానం చేసేసుకొని రెడీగా ఉన్నానన్నమాట. ఈరోజు మా తమ్ముడికి పాపను బాబు మా మరదలకి ఈరోజు డెలివరీ డేట్ ఈరోజే ఇచ్చారనమాట. హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఇంకా పెయిన్స్ అయితే వస్తున్నాయంట. న్యాచురల్ కాదు, వాళ్ళు ఒక ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇచ్చారనమాట పెయిన్స్ కోసము. ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయంట. ఇంకా మధ్యాహ్నం వరకు డెలివరీ అయితే అయిపోతుంది. పాప పుడుతుందో బాబు పుడతాడో తెలీదు. అందరైతే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో అందరూ ఆడపిల్లలు ఉన్నారు కదా అనేసి ఈసారి ఫస్ట్ బాబు పుట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఇంకా పుట్టిన తర్వాత మేము కూడా వెళ్ళాలి కదా హాస్పిటల్ దగ్గరికి చూడడానికనైతే. ఇక నేను అంతకుముందు రోజు దోశ కోసం నానబెట్టిన పిండి, ఇది సెకండ్ డే అనమాట. ఒక్కరోజు నానబెట్టి ఉంచితే 2 రోజులకైతే వస్తుంది. మా ఆయన వచ్చేసి తిని వెళ్ళిపోయిండు. మా ఆయన 2 రోజుల కన్నా ఎక్కువ తినడు అనమాట. ఇంకా ఏమన్నా పిండి మిగిలితే ఇంకా వేస్టే, ఎందుకంటే అది పులిసిపోతుంది కాబట్టి. పుల్లది అయితే తినడు, డైజెషన్ ప్రాబ్లము. ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చిన. అలాగే ఫైనల్గా నేనైతే దోశ అయితే వేసుకున్నాను అనమాట. చాలా పలుచగా అయితే వేసిన, దొడ్డుగా వేయను అనమాట, చాలా పలుచగా అయితే వేస్తా. మా పెద్దోడేమో ఆల్రెడీ తినేసిండు. ఇక్కడ మా చిన్నోడికి అయితే వేసి ఇచ్చిన. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళకి అడిగితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కూడా దోశనే చేసిరంట, ఆల్రెడీ తినేసి వచ్చారంట. ఇంకా పిల్లలు ఇంకా స్నానం చేయలేదన్నమాట. మేమైతే రెడీగా ఉన్నాము. ఒక 12:36కి కరెక్ట్గా డెలివరీ అయిపోయిందనమాట. నార్మల్ డెలివరీ అంట. ఇంకా బాబు పుట్టాడు, అది లాస్ట్లో అయితే చెప్తాను. ఆలోపు మేము ఇక్కడైతే వచ్చేసామన్నమాట. బయలుదేరుతున్నాము చూడడానికి. మేము వెళ్ళే టైంకి ఇంకా ఇక్కడ మేము వెళ్తున్నాం కదా, ఈ వీడియో క్లిప్ తీసినప్పుడు ఇంకా డెలివరీ అయితే అవ్వలేదన్నమాట. మేము తొందరగా వెళ్ళి చూద్దాం అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చేటప్పుడే. ఇంకా మధ్యలోకి వెళ్ళేసిన తర్వాత డెలివరీ అయిపోయిందని చెప్పారు. ఇంకా కార్లో అయితే ఛార్జింగ్ 40% ఉందన్నమాట. ఇది బ్యాటరీ కార్ కదా, అందుకని ఇంకా ఒక దగ్గర ఆపి ఛార్జింగ్ అయితే పెడుతున్నాము. మా ఇంటికి దగ్గరలో ఉన్న ఛార్జింగ్ పాయింట్ ఏమో అది పని చేయట్లేదు అనమాట. అందుకని ఇక్కడ వచ్చినప్పుడే ఛార్జింగ్ అయితే పెట్టేస్తాము. ఇంకా మహబూబ్ నగర్ అయితే వచ్చేసామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళే ముందరనే ఇక్కడ చిన్నపిల్లల బట్టలు అయితే తీసుకుంటున్నాము. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలనేసి ఒక 3 ఇట్లా బనియన్ టైప్లో ఉంటాయి కదా పైన కట్టేవి, అవి 3 తీసుకున్నాము. 3 షార్ట్స్ అయితే చిన్న చిన్న డ్రాయర్లు తీసుకున్నాం. అలా మమ్మీ కోసం అని మఫ్లరు, అలాగే పాపకి బేబీకి టవల్, ఇంకొకటి కింద వేసి పైన కప్పుకొని వెళ్తారు కదా ఒక టవల్ టైపు సాఫ్ట్ది, అవి. ఇంకా బేబీకి క్యాప్, అలాగే చేతికి గ్లౌజెస్, కాళ్ళకి షూ లాంటివి అవన్నీ ఒక ప్యాకింగ్ ఉండే, అవి కూడా తీసుకొని ప్యాక్ చేయించుకున్నాం అనమాట. వీటన్నిటికి మొత్తం ఒక 700 అయింది. ఇంకా ఈరోజైతే డెలివరీ అయిపోతుందన్నమాట. నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో అయితే అప్పుడు ఎక్కువగా సిజరీన్స్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడేమో అలా కాదు, సిజరీన్ చేస్తే దానికి రీజన్ కూడా చెప్పాలి గవర్నమెంట్కి. అందుకోసం అయితే ఎక్కువ శాతం నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. 2012-13లో అప్పుడు ఈ రూల్ లేదు కాబట్టి అప్పుడు ఇష్టం వచ్చినట్టు అంతా ఆపరేషన్లో చేసేవాళ్ళు అనమాట. పాప అయినా బాబు ఇవన్నీ ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇవే వేస్తారు కాబట్టి ఇవే అయితే తీసుకున్నాము. లాస్ట్ ఎవరు పుట్టారనేది వాళ్ళ ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇంత చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి షార్ట్స్ కూడా వేయరు, కానీ అప్పుడప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనం డైపర్ వేస్తూ ఉంటాం కదా పిల్లలకి, దానిపైన ఈ విధంగా ప్యాంట్స్ కూడా వేయచ్చు అని చెప్పేసి ఇవి కూడా 3 తీసుకున్నాం అనమాట. తర్వాత కూడా ఒక 5-6 మంత్స్ వరకు యూస్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనేమో వద్దని చెప్పాను ప్యాంట్స్, కానీ మా హస్బెండ్ వచ్చేసి తీసుకున్నాడు అనమాట, ఏం కాదులే అని. మా అమ్మ వచ్చేసి ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ దాటిన తర్వాతనే బస్ స్టాండ్ ఉంటుంది కదా మహబూబ్ నగర్లో, ఆ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వస్తుందంట. ఊరు నుంచి వస్తుందన్నమాట బస్సులో. ఇంకా అక్కడిక్కడ మహబూబ్ నగర్ లోపలికి ఎంటర్ అవుతున్నామని చెప్పేసి ఫోన్ చేసిండు మా తమ్ముడు.
ఎలాగో మీరు ఇక్కడే లోకల్‌నే ఉన్నారు కాబట్టి అమ్మని తీసుకొని రమ్మని చెప్పి ఫోన్ చేసిండ్రు. ఆలోపు ఇక్కడ మేమైతే బట్టలు తీసుకుంటున్నాం అనమాట. ఇది మఫ్రానా మఫ్లోర్ అంటారు కదా! ఆ మఫ్లర్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇదే అనమాట అది కలర్ మనం పిల్లలకు పైన కప్పుకొని తీసుకెళ్ళడానికి అది. ఇంకొకటి టవలు. ఇంకొకటి కింద పరచడానికి కూడా ఒకటి ఇలాంటిదే సాఫ్ట్‌ది అయితే తీసుకున్నామనమాట. నేను ఓన్లీ ఇది టవల్ అనమాట పింక్ కలరు. వాటర్ ఒక 2 సార్లు అలా వాటర్‌లో ఏసేస్తే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మా పిల్లలప్పుడు మా పెద్దోడు పుట్టింది 2013లో పుట్టిండనమాట. 2013లో పుట్టినప్పుడు వాడిన ఇవన్నీ అలాగే ఉన్నాయన్నమాట. నేను అలాగే దాచిపెట్టుకున్నా. వాడికి వాడిన బాడీ ఆయిల్ ఉంటుంది కదా! ఇప్పుడు జాన్సన్స్ బేబీ వాడేవాళ్ళము. ఆ జాన్సన్స్ బేబీ ఆయిల్ ఇంకా నా దగ్గర ఉందన్నమాట. వాడికి 13 ఇయర్స్ ఇప్పుడు. ఇంకా అప్పటినుంచి దాచిపెట్టిన. అక్కడ అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది కదా! అక్కడి వరకు మా అమ్మ వస్తానంది. ఇంకా మేము ఈడనే కార్లో ఉన్నాము. ఇక్కడ పాస్‌పోర్ట్ ఆఫీస్ అనమాట సైడ్‌లో. ఈ పాస్‌పోర్ట్ ఆఫీస్ లోపలికెళ్ళాడు మా హస్బెండ్ వచ్చేసి. మా అమ్మ అక్కడికి వస్తానని చెప్పింది. ఇంత దూరం బస్ స్టాండ్ వరకు రావడం కూడా ఫస్ట్ టైం అనమాట మా అమ్మ కూడా. ఎక్కడున్నారు అని అడుగుతుందనమాట. మా చిన్నోడినైతే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళని చెప్పి పంపించిన. వాడిని చూసి ఇక్కడ వచ్చేస్తదని. ఇంకా మేము కార్లో అయితే వెయిట్ చేస్తున్నాం. మా అమ్మ కోసం అలాగే మా ఆయన కూడా ఇక్కడ పక్కకైతే వెళ్ళాడు కదా! ఆయన కోసం ఇద్దరి కోసం అయితే ఇంకా కార్లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఫైనల్‌గా అయితే మేము తీసుకున్నవైతే ఇదే అండి. ఇప్పుడే పాపను వీడియో అయితే తీయలేదనమాట. మేము వెళ్ళినప్పుడు పడుకొనుంది. తనకి పుట్టిందైతే పాప అనమాట. నార్మల్ డెలివరీ, సిజేరియన్ కాదు. ఇంకా గ్రేట్ మాకందరికీ అప్పుడు ఆపరేషన్ అయిందనమాట. సిజేరియన్ అయింది. ఇప్పుడు మా మరదలకొచ్చేసి నార్మల్. మా ఫ్యామిలీలో మా అమ్మ తర్వాత మా మరదలకి ఒక్కదానికే నార్మల్ డెలివరీ అయిందనమాట. మా వదినకి అలాగే నాకు ఇద్దరికి ఇంకా సిజేరియన్ అయింది. ఇక్కడ మేము ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ కార్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాము. ఛార్జింగ్ పెట్టుకొని పిల్లలు లెమన్ టీ కావాలంటే లెమన్ టీ ఇప్పించామన్నమాట. లాస్ట్ వీలైతే ఒక క్లిప్ అయినా సరే, ఒక ఫోటోనైనా సరే పాపదైతే యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడే తెలియదు కదా ఎవరిలా ఉందని చెప్పేసి. ఇంకా టైం పడితే ఒక 1 మంత్ అలా అవుతే మనకు క్లారిటీగా తెలుస్తుందనమాట ఎలా ఉందనేసి, ఎవరిలా ఉందనేసి. ఇంకా నార్మల్ కాబట్టి రేపు ఈవినింగు ఇంటికైతే పంపిస్తారంట. ఇప్పుడు నార్మల్ డెలివరీకి కూడా 35,000 అంట. మళ్ళీ సపరేట్‌గా అన్ని టాబ్లెట్స్ ఖర్చు కూడా అంతా సపరేటు. మా అప్పుడైతే ఆపరేషన్‌కే 30,000 ఉండే. ఇప్పుడు నార్మల్‌కి 30,000 అంట. మా మరదలకి పుట్టిన పాప, మా తమ్ముడు కూతురైతే ఈ పాప అనమాట. వెళ్ళి ఆ బొట్టు నేనే పెట్టిన. ఇది పుట్టినెమ్మడే వీడియో అనమాట. మా తమ్ముడు తీసి పంపించాడు. అప్పటి వరకు మేము వెళ్ళలేదు కూడా. ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసి